నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రబల తీర్థం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది. కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నీ వేరు. ఈ 3 రోజుల పండక్కి కోనసీమ పచ్చ పట్టు పరికిని కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంట సంతోషం మంచు జల్లై కురుస్తుంది. అటువంటి కోనసీమలో సంక్రాంతి మరుసటి రోజున ప్రబల తీర్థం పేరిట ఒక గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ ప్రబల తీర్థం విశేషాలను ఆవిష్కరించే ప్రత్యేక కార్యక్రమం ఇది. సంక్రాంతి వేడుకల్లో కోనసీమకు ఒక ప్రత్యేకత ఉంది. అది భోగి పెద్ద పండుగల తర్వాత కనుమనాడు జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థం. అదొక ప్రత్యేకమైన వేడుక, విశేషమైన సంబరం. పంట పొలాల మధ్య జరిగే తిరునాళ్ల బంధం. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రబల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ వ్యాప్తంగా 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కనుమ పండుగ నాడు జరిగే ప్రబల తీర్థాన్ని ఎంతో అట్టహాసంగా జరుపుతారు. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రబల తీర్థం నిర్వహించటం కోనసీమ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కనుమ పండుగ రోజున జరిగే జగ్గన్న తోట తీర్థానికి తెలుగు ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా 11 మంది ఏకాదశ రుద్రులు తరలివస్తారు. దాదాపు 100 ఏళ్లుగా కొనసాగుతున్న జగ్గన్న తోట ప్రబల తీర్థానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశిక దాటి వస్తున్న తీరు చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించిపోతారు. మకర సంక్రాంతి తరువాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోనసీమ చుట్టుపక్కలనున్న సుమారు 90 గ్రామాల నుంచి ప్రజలు ఈ ప్రబల తీర్థంలో పాలు పంచుకుంటారు. అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి, ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న 7 ఎకరాల కొబ్బరి తోటలో ఈ ప్రబల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్న తోట తీర్థానికి 11 మంది ఏకాదశ రుద్రులు తరలివస్తారు. గంగల కుర్రు అగ్రహారంలోని వీరేశ్వర స్వామి, చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరంలోని వ్యాఘ్రేశ్వర స్వామి, పెదపూడిలోని మేనకేశ్వర స్వామి, ఇరుసుమండలోని ఆనందరామేశ్వర స్వామి, ఒక్కలంక గ్రామదైవం కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, పాలగుమ్మి మల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామితో పాటు మొసలపల్లి భోగేశ్వర స్వామి సమావేశానికి మొత్తం ఏకాదశ రుద్రులకు ప్రతీకలుగా ఆయా దేవాలయాల నుంచి ప్రభలు బయలుదేరతాయి. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ ప్రబల తీర్థానికి ఒక పురాణగాథ కూడా ఉంది. మొసలపల్లి గ్రామానికి చెందిన భోగేశ్వర స్వామి ఆహ్వానం మేరకు ఇక్కడకు ఏకాదశ రుద్రులు వస్తారని, ఇలా వచ్చే పరమశివులు లోక కళ్యాణాన్ని కాంక్షించి చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్ర సమావేశంగా ప్రజలు భావిస్తారు. కోనసీమలో జరిగే ప్రబల తీర్థానికి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి అధ్యక్షత వహిస్తారు. అందుకే ఈ ప్రభ వచ్చేంత వరకు భక్తులు మొక్కుబడులు తీర్చకుండా వేచి ఉంటారు. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర ప్రభ రాగానే మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి ఎత్తి దింపటం ఆచారంగా వస్తోంది. ప్రభ ప్రకాశింపజేసేది అని అర్థం. మన ప్రభ మనం ప్రకాశింపజేస్తామా? దైవానికి మాత్రం తప్పకుండా ప్రభ ఉంటుంది. కీర్తిముఖుడు అనే
రుద్రభక్తుడు తనను తాను ఆహారంగా సమర్పించుకొని ఈశ్వరుని సంరక్షించాడు. ఆ భక్తి తత్పరతను చూసినటువంటి కృష్ణుడు, ఆ ఈశ్వరుడు ప్రభలో ఉండేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. వైష్ణవ సంబంధితంగా మకరికా తోరణములు ఏమైతేనేం ప్రభ ప్రభ అని చెప్పుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలలో జగ్గన్న తోట ప్రభల తీర్థం వందల సంవత్సరాలుగా సుప్రసిద్ధం. ఇక్కడ ఏకాదశ రుద్రులు వస్తారు. 33 కోట్ల దేవతలలో ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు వెరసి 33 కోట్ల దేవతలు కాగా ఈ ఏకాదశ రుద్రులు ఇక్కడికి వేం చేస్తారు అని ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేకించి వీరభద్రుని అర్చన ఇక్కడ మహా ఉత్సాహంతో కొనసాగుతుంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు తీర్థంలో పాలు పంచుకుంటారు. నిర్మాణాలు చేస్తారే ప్రభలుగా వచ్చేటటువంటి బండ్లపైన వెదురు కట్టెలు, అడ్డుకట్టెలు, నిలువు కట్టెలు, రంగుల తోరణాలు, రంగుల కాగితాలతో అలంకరణలు, గ్రామీణులంతా కూడా ఉత్సాహంతో కేరింతలు వేస్తూ బాజా భజంత్రీలు వాద్యాలు అలా శబ్దధ్వానాదులు చేస్తూ ఉండగా ప్రభలుగా దూర గ్రామాల నుంచి కూడా వస్తారు. విశేషమైనటువంటి కీర్తి ఈ తోటకు, ఈ ప్రభలకు ఉంది కనుక ఈ ప్రభలలో ఏకాదశ రుద్రులు, ప్రపంచాన్ని శాసించేటటువంటి వారు ఏకాదశ రుద్రులు, ప్రపంచాన్ని నిర్మాణం చేసేటటువంటి వారు 12 ఆదిత్యులు, నిర్మాణం అయినటువంటి ఈ ప్రపంచాన్ని వృద్ధి పెంపొందింపజేసేటటువంటి వారు 8 వసువులు కాగా ఏర్పాటేటటువంటి అనేక విధమైన వ్యాధులకు ఔషధులు ఇచ్చేటటువంటి వారు 2 అశ్విని దేవతలు. వెరసి 33 కోట్ల దేవతలలో ప్రారంభంగా ఉండేటటువంటి ఏకాదశ రుద్రులు ఇక్కడే వేంచేస్తారు అనే విశ్వాసంతో శోభాయమానంగా వికసించేటటువంటి ఈ ఉత్సవంలో మనము పాలు పంచుకుందాం. గమనిద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ప్రబల ఉత్సవం జరిగే ప్రదేశంలో ఏ గుడి ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలు కనిపించవు. కేవలం దొక్కి దున్నిన కొబ్బరి తోట మాత్రమే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రబల తీర్థం. శివుని అంశగా భావించబడే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలుని భావిస్తారు. ప్రభల ఉత్సవంలో ప్రభలు నడిచే దారి వేరు. మామూలు రహదారులపై వీటిని తీసుకురారు. పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. పొలాల మధ్య నుంచి ప్రభలు రావటం వల్ల పంటలు బాగా పండుతాయని రైతులు భావిస్తారు. ఈ ప్రభలు వీరభద్రునికి ప్రతీకలుగా కోనసీమ ప్రజలు భావిస్తారు. అందుకే వీటికి కోనసీమ ప్రభలు, జగ్గన్న తోట ప్రభలు అనే కంటే వీరభద్రుని ప్రభలు అన్న పేరే ఎక్కువగా వినపడుతూ ఉంటుంది.
మేళతాళాలతో భాజా భజింత్రీలతో మంగళ వాయిద్యాలతో వేదమంత్రాల మధ్య ఆనంద పారవస్యంతో జగ్గన్న తోటకి ఊరేగింపుగా భక్తులు తరలివస్తారు. ప్రభలన్నింటినీ వరుసగా నిలిపి ఉంచి నృత్య వాయిద్యాలతో శివునికి ప్రీతి కలిగిస్తారు. భక్తులు ప్రభలకు నమస్కరించి ఆశీస్సులు అందుకుంటారు. కులమతాలకతీతంగా ఈ ప్రభలని మోయటం పరమేశ్వర సేవగా భక్తులు తలుస్తారు. ప్రబల తీర్థానికి జగ్గన్న తోట ప్రబల తీర్థమన్న పేరు రావటానికి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఖచ్చితంగా అందువల్లే ఈ ప్రబల ఉత్సవాలకు జగ్గన్న తోట ప్రబల ఉత్సవాలనే పేరు వచ్చిందని స్థానిక ప్రజలు చెబుతుంటారు. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే పండితుడు ఉండేవాడట. ఆ గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసి పూజాధికాలు ముగించుకుని అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద భోజనం చేసేవాడట. అలా చేస్తూ చెట్టు పక్కనే ఉన్న అమ్మవారిని మైలపరుస్తున్నాడని భావించి కొంతమంది స్థానికులు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేయగా వారు ఆయనను అడ్డుకున్నారట. ఈ సందర్భంలో జగ్గన్న నిజాం నవాబుని కలవగా జగ్గన్న పాండిత్యాన్ని చూసి మెచ్చుకుని ఆ మర్రి చెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న 400 ఎకరాలను జగ్గన్నకు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారి కోసమే ఈ ప్రబల తీర్థం జరిపాడని అంటారు. దేవుడికి గుళ్ళు గోపురాలు అవసరం లేదని, మైలా మాపు దేవుడి కుండవని చాటడం కోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకురావచ్చని చెప్పటం కోసమే ఈ తీర్థం మొదలైందని అంటారు. సంక్రాంతి 3 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ అని ఈ పండుగల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేషంగా జరుపుతూ ఉంటారు. అలాంటి ప్రత్యేకత కోనసీమలో ఉన్నది. కోనసీమలో జగ్గన్న తోటలో ప్రభల పండుగను నిర్వహించుకుంటారు కనుమ రోజున. పెద్ద పండుగలు భోగి, సంక్రాంతి పూర్తయిపోయాక కనుమ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ప్రభ అనేటటువంటిది, ప్రభ అనే శబ్దానికి కాంతి అని అర్థము. కానీ ఎక్కువగా శివరాత్రికి శివప్రీత్యర్థము మొక్కుకుని ప్రభలు కడుతూ ఉంటారు. ఇక్కడ కూడా కోనసీమలో ఆ జగ్గన్న తోటలో కనుమ రోజున 11 ప్రభలు ఏకాదశ రుద్రులకి ప్రతీకగా ఆ శివస్వరూపుడైనటువంటి వీరభద్రుని స్వరూపంలాగా 11 ప్రభలు ఆ జగ్గన్న తోటకి వచ్చి కన్నుల విందు చేయటం జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ ప్రభల పండగకి విశేషంగా జనం వస్తారు. కోనసీమలో జరిగేటటువంటి ఈ ప్రభల పండుగకి ఆ ప్రభ అనేటటువంటిది శివస్వరూపం. ఆ శివస్వరూపమైనటువంటి మహారుద్రుడు ఏ విధంగా ఉంటాడో, ఆ రుద్రాంశ సంభూతుడైనటువంటి వీరభద్రుడు ఏ విధంగా ఉంటాడో అట్లా 11 మంది రుద్రులాగా 11 ప్రభలు విలసిల్లుతూ ఉంటే అది ఒక ఆనందం. ఆ జగ్గన్న తోటలో ఏ దేవాలయం ఉండదు, ఏ తీర్థస్థలం ఉండదు, మరి ఏ విశేషము ఉండదు. ప్రత్యేకించి ఈ ప్రభలకే ఈ కనుమ రోజు జరిగేటటువంటి ఉత్సవము ఇది సామాన్యమైనటువంటి ఉత్సవం కాదు. ఆ ప్రాంతం వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేటటువంటిది. దానికోసమని ఈ ప్రభల ఉత్సవాన్ని తెలిసినటువంటి దూర ప్రాంతాల వాళ్ళు కూడా, దూరదేశాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ ప్రభల ఉత్సవాన్ని దర్శించి తరిస్తూ ఉంటారు, శివానుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అలా ఈ సంక్రాంతి పండుగ వేడుకలలో కోనసీమలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, ప్రత్యేకమైనటువంటి భగవత్ కార్యముగా చెప్పబడే ఈ ప్రభల పండుగని అందరూ తిలకించి పులకించి ఆ శివానుగ్రహానికి పాత్రులు అవుదురుగాక అని చెప్పి ఆశిద్దాం. ప్రభల పండుగ దిగ్విజయంగా నెరవేరి ఆయన యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి అని చెప్పి కోరుకుందాం. మరో గాథ ప్రకారం
పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజవాత్సవాయి జగన్నాథ మహారాజు ప్రభల తీర్థం తిలకించేవారని, ప్రభల తీర్థం ఘనంగా జరిగేందుకు ఆయన కృషి చేశారని, జగన్నాథరాజు గారి కృషి ఫలితంగానే ఈ ప్రాంతానికి జగ్గన్న తోటగా పేరొచ్చిందని భక్తుల నమ్మకం. అంతేగాక సమీప 11 గ్రామాలకు ఈ తోట పొలిమేర కావటం మరో విశేషం. ఈ కారణం చేతే ఉత్తరాయణ కాలంలో ఇక్కడకు 11 గ్రామాల నుంచి ప్రభలను తీసుకువచ్చి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటం మరో కారణం. మొసలపల్లి గ్రామానికి చెందిన దంతులూరి సుబ్బరాజు అనే రైతుకు తాతల నుండి సంక్రమిస్తున్న 7 ఎకరాల కొబ్బరి తోటలోనే ప్రభల తీర్థం కొనసాగుతుంది. అంతేకాదు, సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రభలను తయారు చేస్తుంటారు. తాటి శూలం, టేకు చెక్క, వెదురు బొంగులతో తయారు చేసి రంగురంగుల వస్త్రాలతో, నెమలి పించాలతో అలంకరిస్తారు. దేవాలయాల్లో ఉండే పసిడి కుండలను, వరి కంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వేలాడదీస్తారు. వివిధ గ్రామాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చేటప్పుడు పంట చేల మధ్యలో, కొబ్బరి తోటల మధ్య నుంచి వ్యయప్రయాసల కోర్చి తీసుకువస్తారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగ సమయంలో కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహించే ప్రభల ఉత్సవాల విశేషాలను వీక్షించారుగా. మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.